విశాఖ జిల్లాలో ఎండల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తీవ్ర వడగాడ్పులతో భారీగా ఎండలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ సూచించింది. అదేవిధంగా మండే ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 44 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఎండల తీవ్రత చూస్తూ ఉంటే గనక అసలు బయటకు వస్తే మాడు పగిలిపోతుందా అన్నంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఈరోజు ఉష్ణోగ్రతల శాతం చూసుకుంటే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా హడలెత్తిపోయే అంత టెంపరేచర్స్ నోట్ అవుతున్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అత్యంత వేడి వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. హీట్ వేవ్స్కి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు శీతల పానీయాలు తీసుకోవడం, చల్లని పదార్థాలు తీసుకోవడం, అలాగే ఎండలో క్యాప్ పెట్టుకొని రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చేస్తే కానీ బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎలాంటి ఎండ కాస్తూ ఉందనంటే నిప్పులు వాన కురుస్తుందా అన్నట్లుగా ప్రస్తుతం వాతావరణం అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అండి, అసలు టెంపరేచర్స్ చూస్తే కనుక నిప్పులు వాన పడిపోతుందా అన్నంత వేడి వాతావరణం ఉంది. బయటికి రావాలంటే భయం వేస్తుంది. అంటే ఈ ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళే భయపడుతున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎలా ఉంది సార్ వెదర్ కండిషన్స్? ఎలా యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఎండలు చాలా తీవ్రంగా ఉంది. బయటకు రావాలన్నా చాలా భయంగా ఉంది. లైక్ వర్క్స్ కూడా డిలే చేసుకున్నాం. క్యాప్స్ వేసుకోవాలి బెటర్. ఇంకా డిహైడ్రేట్గా ఉండాలంటే కొంచెం వాటర్, లైక్ షుగర్ కేన్ జ్యూసెస్ అలాంటివి తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది బయటకు రాకుండా ఉండడం బెటర్. బట్ వర్క్స్ ఉన్న వాళ్ళకి తప్పదు కదా. సో ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాలి. బ్రీతబుల్ షర్ట్స్, టీ షర్ట్స్ అలా వేసుకోవాలి. ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మోస్ట్లీ క్యాప్స్ వేసుకోవడం బెటర్. చెప్పండి అమ్మా, జనరల్గా ఇప్పుడు చాలా వర్క్స్ మనం చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏంటనంటే ఫీల్డ్ వర్క్స్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు వైజాగ్ లాంటి సిటీస్లో ఈ ఫీల్డ్ వర్క్స్ చేసినప్పుడు ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటే ముఖ్యంగా వాళ్ళే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. డిహైడ్రేషన్ అవ్వచ్చు, లేకపోతే ఎండలకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతాం. అంటే ఎలా ప్రికాషన్స్ మీరైతే ఎలా చేస్తున్నారు? అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. యూత్ అని మేమే బయటికి రావడానికి భయపడుతున్నాము. కాటన్ టీషర్ట్స్ కానీ ఒకటి వేసుకోవాలి. ఇంకా వర్క్ కూడా మేమే కొంచెం డిలే చేసుకుని ఈవినింగ్ వెళ్ళడము, ఈవినింగ్ సాయంత్రం 4 తర్వాత బయటికి వెళ్ళడం అలా చేస్తాం. ఇది మొత్తానికి ఇక్కడ పబ్లిక్ చెప్తున్న మాట అయితే మాత్రం లాస్ట్ టైంకి ఇప్పటికీ కూడా వైజాగ్లో టెంపరేచర్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే నైట్ టెంపరేచర్స్ కూడా డౌన్ కావట్లేదు. సాధారణంగా కోస్టల్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే వాతావరణం పగలంతా ఎంత వేడి వాతావరణం ఉన్నా, ఉక్కపోత వాతావరణం ఉన్నా కూడా సాయంత్రం అయినప్పటికీ ఆ వాతావరణం చల్లని గాలులతో కొంత చల్లబడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వెదర్ కండిషన్స్ చూస్తే కనుక నైట్ టెంపరేచర్స్ కూడా డౌన్ కావట్లేదు. దీంతో మొత్తం ఓవరాల్గా డే అండ్ నైట్ అనేది పూర్తిగా ఒక వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం అనేది కొనసాగుతూ ఉంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి అనారోగ్య పరిస్థితులకి కొంత కారణమవుతాయి. కొంత మనం హెల్తీ పరంగా చూసుకుంటున్నట్టయితే కొంత అసౌకర్యానికి గురవుతాము. ముఖ్యంగా ఎండల సమయంలో బయటకు వస్తే కనుక వడదెబ్బకి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. కాటన్ డ్రెస్సెస్ వేసుకోవటం, అలాగే క్యాప్స్ పెట్టుకోవటం, ఎండల ఎక్కువగా ఉండే పీక్ సమయాల్లో అంటే ఎక్కువ తీవ్రత ఉండే సమయాల్లో బయటికి రాకుండా కొంత పనులు వాయిదా వేసుకోవడం, ఇలాంటివి కొద్ది రోజులు అంటే టెంపరేచర్స్ తగ్గే వరకు కూడా చేస్తే కనుక కొంత మనకి ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చాలామంది తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా మనం వెదర్ కండిషన్స్ కనుక చూసుకుంటే కనుక ఈరోజు చాలా వేడి వాతావరణం ఉంది. వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ఒకవైపు చూస్తే కనుక హీట్ వేవ్స్ కొనసాగుతూనే మరోవైపు అండమాన్ తీరానికి మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్లెయిన్ వెదర్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు కనుక చూస్తే కనుక మైదాన ప్రాంతాల్లో అసలు చాలా ఎక్కువ వేడి వాతావరణం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు బయటికి రాకుండా ఉంటేనే బెటర్ అనేది కూడా చెప్తా ఉన్నారు. అప్రమత్తత అవసరం అనేది హెచ్చరికలు చేశారు కనుక ప్రజలు తగిన సూచనలు అయితే మాత్రం తీసుకొని తగిన హెచ్చరికలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.